హాయ్ అండి. ఈరోజు మీకోసం 'తాగుబోతుకి రెండో భార్యగా' ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే, కటిక చీకటి, చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం. పాత స్టోర్ రూమ్‌లో జానకి వెనక నుంచి బంధించిన ఆ బలమైన చేతులు ఆమెను కదలనివ్వకుండా గట్టిగా పట్టుకున్నాయి. ఒక చెయ్యి ఆమె నోటిని గట్టిగా నొక్కేసి ఉంచడంతో ఆ మరుపు గొంతులోనే ఆగిపోయింది. ప్రాణభయంతో ఆమె కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నాయి. తన్ను పట్టుకున్నది ఒక మగాడు అని ఆ స్పర్శ, ఆ బలాన్ని బట్టి ఆమెకు అర్థమైంది. అదే సమయంలో ఎదురుగా నిలబడి అగ్గిపుల్ల వెలుతురులో జానకి కనిపించిన ఆ ముఖం కవితది. అవును, తన సొంత తమ్ముడి భార్య అయిన పూజ మరణానికి సంబంధించిన ఆధారాలను నాశనం చేయడానికి అర్ధరాత్రి పూట ఆ పాత గదులకు వచ్చింది కవితే. కవిత ముఖంలో క్రూరత్వం, భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కింద పడిపోయిన అగ్గిపులను పక్కన పెట్టి తన చేతిలోని ఫోన్ ఫ్లాష్ లైట్ను నేరుగా జానకి ముఖం మీదకు వేసింది కవిత. వదులు రాము, దాన్ని వదులు అని కటువుగా అంది కవిత. రాము ఆ పేరు వినగానే జానక్ గుండె జారిపోయింది. రాము ఈ ఇంటి పాత డ్రైవర్. విక్రమ్కి ఎంతో నమ్మకస్తుడు. కారుకు సంబంధించిన అన్ని పనులు చూసుకునేది అతనే. పూజ చనిపోయిన రోజు కూడా కారును సర్వీసింగ్ నుంచి తీసుకువచ్చింది ఈ రామునే. అంటే రాము, కవిత ఇద్దరు కలిసి ఈ ఘోరానికి పాల్పడ్డారన్నమాట. రాము జానకిని వదిలేసి గత్తరపులు గట్టిగా గడియపెట్టాడు. జానకి భయంతో వెనక్కి తగ్గి గోడ కానుకొని నిలబడింది. ఆమె శరీరం వణుకుతుంది. ఏమే, అర్ధరాత్రి పూట ఇక్కడ నీకేం పని? పోలీసుల కంటే ముందు నువ్వు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టావా? పని మనిషిలా పడి ఉండమంటే నా తమ్ముణ్ణి బుట్టలో వేసుకుని ఈ ఇంటికి మహారాణి అవ్వాలని చూస్తున్నావా? అంటూ కవిత జానకి జుట్టు పట్టుకుని గట్టిగా లాగింది. నొప్పికి జానక్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వదలండి అక్కయ్య, నా జుట్టు వదలండి. పూజగారిని మీరే ఎందుకు చంపారు? ఆవిడ మీకు ఏం అపకారం చేసింది? మీ సొంత తమ్ముడి జీవితాన్ని ఎందుకు నాశనం చేశారు అని ధైర్యం తెచ్చుకొని అడిగింది జానకి. ఆ మాటలకు కవిత వికృతంగా నవ్వింది. ఆ పూజ కూడా నీలాగే చాలా తెలివితేటలు ప్రదర్శించింది. ఈ రాముగాడు నేను కలిసి పొలం డబ్బులు, ట్రాక్టర్ల కిరాయి డబ్బులు నొక్కేస్తున్నామని పసిగట్టింది. విక్రమ్కు ఆ నిజం చెప్పేలోపే దాన్ని శాశ్వతంగా పైకి పంపించేశాం. కానీ విక్రమ్ గాడు కారు నడపటం వల్ల, వాడు తాగి ఉండటం వల్ల అందరూ అది యాక్సిడెంట్ అనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ పోలీసు గాడు వచ్చి బ్రేకులు ఫెయిల్ చేశారు అని చెప్పేసరికి ఆ రోజు నేను కారులో దాచిన ఈ ఎర్రటి గుడ్డ, ఈ పాత లెక్కల ఫైళ్ళు ఎక్కడ దొరికిపోతాయో అని తగలబెట్టడానికి వచ్చాం అని అసలు నిజం కక్కేసింది కవిత. జానకి అంతా అర్థమైంది. ఆస్తి కోసం, డబ్బు కోసం సొంత తమ్ముడికే ద్రోహం చేసింది కవిత. పూజ డైరీలో రాసిన ఆ ఘోరమైన తప్పు అంటే బహుశా విక్రమ్ కవితను గుడ్డిగా నమ్మటమే అయి ఉంటుంది. మీరు చెప్పిన ఈ ఘోరాన్ని నేను విక్రమ్ గారికి చెబుతాను. మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసేలా చేస్తాను అంటూ జానకి ధైర్యంగా ముందుకు వెళ్ళబోయింది. కానీ రాము ఆమెను ఒక్క ఉదుటున వెనక్కి లాగి కింద పడేశాడు. జానకి చేతికి గట్టిగా గాయమై రక్తం రావటం మొదలైంది. కవిత ఆమె దగ్గరకు వచ్చి ఆ ముఖాన్ని గట్టిగా పట్టుకుంది. విక్రమ్కి చెబుతావా? చెప్పు, వెళ్ళి చెప్పు. కానీ ఆ మాట విక్రమ్కి చెప్పేలోపు నీ ప్రాణంగా చూసుకుంటున్న ఆ చింటుగాడి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. పూజని పంపించినట్టే వాణ్ణి కూడా పైకి పంపిస్తాను. వాడికి వేసే పాలలో కాస్త విషం కలిపితే చాలు, నిద్రలోనే పోతాడు. నేను నా తమ్ముడికే ద్రోహం చేసిందాన్ని వాడి కొడుకును వదిలేస్తాననుకున్నావా అంటూ క్రూరంగా బెదిరించింది కవిత. చింటు పేరు వినగానే జానక్ గుండె ఆగిపోయినంత పనైంది. ఆ పసివాడికి ఏమైనా అవుతుందన్న ఆలోచనే ఆమెను వణికించింది. ఆమె కళ్ళల్లో అప్పటికప్పుడు భయం ఆవరించింది. జానకిలోని ఆ భయాన్ని చూసి కవిత పైశాచికంగా నవ్వింది. మర్యాదగా నోరు మూసుకుని ఉండు. ఈ రాత్రి ఇక్కడ ఏం జరగలేదని, నువ్వెవరిని చూడలేదని గుర్తుపెట్టుకో. లేదంటే రేపు ఉదయం సూర్యుడిని చూసేది నువ్వు కాదు, ఆ చింటుగాడి శవం. రామా ఫైల్కు నిప్పు అంటించు అని ఆదేశించింది కవిత. రామా ఫైళ్లకు, ఆ ఎర్రటి గుడ్డకు నిప్పు పెట్టాడు. అవి కాలి బూడిద అవుతూ ఉంటే కవిత జానకిని మరోసారి కాలుతో తన్ని రాముతో కలిసి గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది. జానకి ఆ చీకట్లో, ఆ కాలిపోతున్న కాగితాల మంట వెలుతురులో కన్నీళ్లు విడుస్తూ కిందే కూర్చునిపోయింది. తన ఆవేశం, ధైర్యం
చింటూ ప్రాణాలకు ముప్పుగా మారుతుందన్న నిజం ఆమెను నిస్సహాయరాల్ని చేసింది. మరుసటి రోజు ఉదయం సూర్యోదయం అయింది, కానీ జానకి మనసులో మాత్రం ఇంకా చీకటే ఉంది. రాత్రంతా ఆమెకు నిద్ర పట్టలేదు. చింటూ ప్రాణాలకు ఎక్కడ ముప్పు వస్తుందనని వాడి గదిలోని వాడి మంచం పక్కనే కూర్చొని రాత్రంతా గడిపింది. ఉదయం 6 గంటలకు నిద్ర లేచి వంటగదిలోకి వెళ్ళి కాఫీ పెడుతుంది. ఆమె చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి. రాత్రి రాము కింద పడేయటం వల్ల ఆమె మోచేతికి తగిలిన గాయం వాచిపోయి ఎర్రగా కమిలిపోయింది. విక్రమ్ నిద్రలేచి వంటగది దగ్గరకు వచ్చాడు. అతనికి జానకిలో ఏదో మార్పు కనిపించింది. రోజు ఉదయాన్నే ముఖంలో ఒక స్వచ్ఛమైన చిరునవ్వుతో పలకరించే జానకి ఇవాళ భయంతో వణికిపోతుంది. అతను నెమ్మదిగా ఆమె దగ్గరకు వెళ్ళాడు. జానకి అని పిలిచాడు. ఆ పిలుపుకు ఉలిక్కిపడిన జానకి చేతిలో ఉన్న కాఫీ కప్పును కింద పడేసింది. అది పగిలిపోయి కాఫీ అంతా నేల మీద పడింది. సారీ అండి, నేను గమనించలేదు అంటూ వణుకుతూ కింద పడిన గాజు ముక్కలను ఏరటానికి వంగింది జానకి. విక్రమ్ వెంటనే కిందకు వంగి ఆమె చేతులు పట్టుకున్నాడు. ఏమైంది జానకి, ఎందుకలా భయపడుతున్నావు అని అడుగుతూనే ఆమె మోచేతికి ఉన్న పెద్ద గాయాన్ని గమనించాడు. ఎర్రగా కమిలిపోయి రక్తం గడ్డకట్టి ఉన్న గాయం చూసి విక్రమ్ కళ్ళల్లో కోపం కట్టలు తెంచుకుంది. ఏంటిది, ఈ గాయం ఎలా అయింది? ఎవరైనా నిన్ను ఏమైనా అన్నారా అని తీవ్రంగా అడిగాడు. అతని గొంతులో తన భార్యను ఎవరో గాయపరిచారన్న ఆవేదన, రక్షణ కల్పించాలన్న తపన స్పష్టంగా కనిపిస్తున్నాయి. జానక్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిజం చెప్పాలని మనసు ఉవ్విళ్ళూరుతుంది. పూజను చంపింది కవిత అని, వాళ్లే తనను రాత్రి బెదిరించారని చెప్పాలని నోటిదాకా వచ్చింది. కానీ కవిత చెప్పిన మాటలు చింటూ ప్రాణాలకు ఉన్న ముప్పు గుర్తుకొచ్చి ఆమె పెదాలు మూతపడ్డాయి. అది రాత్రి బాత్రూంకి వెళ్తూ చీకట్లో కాలుజారి పడిపోయాను, స్టెప్స్ మీద చేయి గట్టిగా తగిలింది అని అబద్ధం చెప్పింది జానకి కన్నీళ్లను దిగమింగుకుంటూ. విక్రమ్కి ఆ మాటలు పూర్తిగా నమ్మశక్యంగా అనిపించలేదు. ఆమె కళ్ళల్లో ఉన్న భయం అది కేవలం కింద పడ్డం వల్ల వచ్చిన భయం కాదని అతనికి తెలుసు. కానీ ఆమె ఇప్పుడే నిజం చెప్పే స్థితిలో లేదని అర్థం చేసుకున్నాడు. నెమ్మదిగా ఆమెను లేపి హాల్లోని సోఫాలో కూర్చోబెట్టాడు. లోపల నుంచి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి తన సొంత చేతులతో ఆమె గాయానికి మందు రాసి పట్టి కట్టాడు. ఈ ఇంటికి పట్టిన దరిద్రం ఇప్పట్లో వదిలేలా లేదు జానకి. పోలీసుల ఎంక్వైరీ ఒక పక్క, పూజనెవరు చంపారు అనే నిజం మరో పక్క నన్ను పిచ్చోన్ని చేస్తున్నాయి. నా వల్ల నీకు కూడా కష్టాలు వస్తున్నాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీకే కష్టం వచ్చినా, ఎవరి వల్ల ప్రాణాపాయం ఉన్నా నాతో చెప్పు. ఈ విక్రమ్ ప్రాణాలు పోయినా సరే నా భార్య మీద ఈగ వాలనివ్వను అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఎంతో దృఢంగా చెప్పాడు. ఆ మాటలకు జానకి మనసు ఆనందంతో దుఃఖంతో ఉప్పొంగింది. తన భర్త తనను ఇంతలా ప్రేమిస్తున్నాడా? నిన్నటిదాకా పరాయిదాన్లా చూసిన మనిషి ఇవాళ తన కోసం ప్రాణాలిస్తా అంటున్నాడు. ఈ ప్రేమ ముందు తాను ఒంటరిది కాదు అన్న ధైర్యం ఆమెలో కలిగింది. సమయం వచ్చినప్పుడు ఆధారాలతో సహా ఆ కవిత బండారం బయట పెడతాను అని తనలో తాను నిర్ణయించుకుంది. ఉదయం 9 గంటలు. ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నారు. పోలీసులు మళ్ళీ ఎప్పుడు వస్తారన్న భయం అందరిలోనే ఉంది. స్వాతి మాత్రం జానకి ఇచ్చిన ధైర్యంతో తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని నిర్ణయించుకుంది. విక్రమ్ పొలానికి వెళ్లే ముందు స్వాతి అతని దగ్గరకు వచ్చింది. అన్నయ్య, ఇన్నాళ్ళు నువ్వు డిప్రెషన్లో ఉండి వ్యవసాయం లెక్కలు, ట్రాక్టర్ల కిరాయిలు సరిగ్గా చూసుకోలేదు కదా. ఆ బాధ్యత అంతా రాము అక్కయ్య చూసుకున్నారు. నాకు ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఉండడం ఇష్టం లేదు. నేను ఆ లెక్కలన్నీ చూసుకుంటాను అని అడిగింది స్వాతి. విక్రమ్ కొద్దిగా ఆశ్చర్యపోయినా స్వాతిలో వచ్చిన ఈ మార్పుకు సంతోషించాడు. తప్పకుండా తల్లి, నువ్వు ఎంకామ్ చదివావు, ఆ లెక్కలు నీకు బాగా అర్థమవుతాయి. రాముని అడిగి ఫైల్స్ అని తీసుకో అని చెప్పి పొలానికి వెళ్ళిపోయాడు. ఈ మాటలు విన్న కవిత, రాము ఇద్దరు ముఖాలు పాలిపోయాయి. ఇన్నాళ్ళు విక్రమ్కు తెలియకుండా లక్షల రూపాయలు పక్కదారి పట్టించారు. ఇప్పుడు ఆ లెక్కలు స్వాతి చేతికి వెళ్తే తమ బండారం బయటపడుతుందని వాళ్ళకు భయం పట్టుకుంది. కాసేపటికి స్వాతి హాల్లో కూర్చుని పాత లెక్కల ఫైళ్ళు అన్నీ పరిశీలిస్తుంది. రాము పక్క నిలబడి చెమటలు తుడుచుకుంటున్నాడు. కవిత ఏమీ తెలియనట్టుగా పేపర్ చదువుతూ నటిస్తుంది. వంటగదిలోంచి జానకి ఇదంతా గమనిస్తుంది. ఏంటి రాము ఇది? గత 6 నెలల్లో
ట్రాక్టర్ల రిపేర్ల పేరుతో 2 లక్షల రూపాయలు ఖర్చు రాశావు, కానీ కొత్త బిల్లులు ఏవీ లేవు. పైగా మిల్లు నుంచి వచ్చిన ధాన్యం డబ్బుల్లో కూడా 1 లక్ష రూపాయలు తేడా ఉంది. ఈ డబ్బు ఏమైంది అని ఖచ్చితంగా అడిగింది స్వాతి. రాము తడబడ్డాడు. అది అమ్మగారు. అదంతా కవితమ్మ గారికి ఇచ్చాను. ఆవిడ దేనికో వాడాలనుకుంటాం అంటే కవిత వైపు చూశాడు. వెంటనే కవిత పేపర్ కింద పడేసి కోపంగా లేచింది. ఏంటని పెత్తనం? వాడు నన్ను అడిగే ఖర్చు పెట్టాడు. నేను ఈ ఇంటి ఆడపడుచును. నాకు కావలసిన ఖర్చులు నేను తీసుకుంటే తప్పేంటి? నేను నా మొగుడు దగ్గర లేనని నన్ను అడుక్కునే దాంట్లో చూస్తున్నావా అంటూ స్వాతి మీద అరిచింది. స్వాతి ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అక్కయ్య, నువ్వు ఆడపడుచువి, నేను కూడా ఇంటి ఆడపడుచుని. నీ అవసరాలకు డబ్బు అడుగు తీసుకుంటే ఎవరు వద్దనరు. కానీ దొంగ లెక్కలు రాసి విక్రమ్ అన్నయ్యను మోసం చేసి లక్షల రూపాయలు నొక్కేయటం దొంగతనం అంటారు. ఈ ఫైల్స్ అన్నీ నేను విక్రమ్ అన్నయ్యకు చూపిస్తాను, వాడే నిర్ణయిస్తాడు అని ఫైల్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది స్వాతి. కవిత పళ్ళు నూరుకుంది. దీని పొగరు అణచాలి. ఆ జానికి వచ్చినప్పటి నుంచి ఈ స్వాతి కూడా ఎగిరెగిరి పడుతుంది అని రాముతో గుసగుసలాడింది. ఇదంతా చూస్తున్న జానకి పూజ ఎందుకు చనిపోయిందో ఇప్పుడు ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చింది. పూజ కూడా సరిగ్గా ఇలాగే వీళ్ళ ఆర్థిక దోపిడిని ప్రశ్నించి ఉంటుంది. అందుకే ఆమెను అడ్డు తొలగించుకున్నారు. మధ్యాహ్నం ఇంట్లో ఎవరులేని సమయం చూసుకొని జానకి మళ్ళీ ఆ పాత స్టోర్ రూమ్ వైపు అడుగులు వేసింది. రాత్రి కవిత రాము తగలబెట్టిన ఆ ఫైళ్ళ బూడిద ఇంకా అక్కడే ఉంది. వాళ్ళు చీకట్లో తగలబెట్టి వెళ్ళిపోయారు కాబట్టి అందులో ఏమైనా మిగిలిపోయిందేమో వెతకాలని ఆమె ఉద్దేశం. గదిలోకి వెళ్ళి ఆ బూడిదను ఒక చిన్న కర్రతో నెమ్మదిగా కదిలించింది జానకి. చాలా వరకు కాగితాలు కాలిపోయాయి. కానీ బూడిద అడుగున పూర్తిగా కాలకుండా మిగిలిపోయిన ఒక చిన్న కాగితం ముక్క ఆమె కంటపడింది. దాన్ని జాగ్రత్తగా చేతులకు తీసుకుంది. అది ఒక విజిటింగ్ కార్డు సగం ముక్క. అందులో కొద్దిగా అక్షరాలు మాత్రమే కనిపిస్తున్నాయి. భూ మెకానిక్, ఆటోనగర్, ఫోన్ నెంబర్. అంతేకాదు ఆ బూడిద పక్కనే కాలకుండా మిగిలిపోయిన ఒక చిన్న ఎర్రటి క్లాత్ ముక్క కూడా దొరికింది. అది కారులో పూజ యాక్సిడెంట్ అయిన రోజు కవిత ఉద్దేశపూర్వకంగా వదిలేసిన గుడ్డ అని రాత్రి కవిత నోటితోనే చెప్పింది. ఆ 2 ఆధారాలను జానకి జాగ్రత్తగా మడతపెట్టి తన చీరకొంగున ముడివేసుకుంది. ఈ ఆటోనగర్ మెకానిక్ గాడే కారు బ్రేకులు కట్ చేసి ఉంటాడు. వీడిని పట్టుకుంటే కవితారాం బండారం పోలీసుల ముందు బయటపడుతుంది. కానీ నేను ఒంటరిగా అక్కడికి ఎలా వెళ్ళాలేం అని ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది. సాయంత్రం 4 గంటలు ఇంటి ముందు ఒక పెద్ద ఇన్నోవా కారు వచ్చాయింది. అందులోంచి ఒక పొడవైన బలమైన వ్యక్తి కోపంగా అడుగులు వేసుకుంటూ ఇంట్లోకి వచ్చాడు. అతను పూజ సొంత అన్నయ్య కార్తీకం. పక్క ఊర్లో పెద్ద కాంట్రాక్టర్. తన చెల్లెలు చనిపోయినప్పటి నుంచి విక్రమ్ ముఖం చూడడం మానేశాడు. కానీ ఉదయం పేపర్లో వచ్చిన న్యూస్ పోలీసుల ఎంక్వైరీ గురించి తెలిసి ఆవేశంగా వచ్చాడు. లోపలికి రాగానే హాల్లో కూర్చున్న విక్రమ్ను చూడగానే కార్తీక్ రక్తం మరిగిపోయింది. నేరుగా వెళ్ళి విక్రమ్ చొక్కా కాలర్ను 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. రే విక్రమ్, నా చెల్లిది యాక్సిడెంట్ కాదురా, మర్డర్ అని పోలీసులు చెబుతున్నారు. నా చెల్లిని చంపిందెవర్రా? నువ్వే కదా. దానికి వేరే వాళ్ళతో శత్రుత్వం ఏముంది? నువ్వే దాన్ని పథకం ప్రకారం చంపి యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేసి ఇన్నాళ్ళు దొంగ ఏడుపులు ఏడ్చావు. ఎంత ఘోరం చేశావురా నువ్వు అంటూ విక్రమ్ను గోడకేసి గట్టిగా కొట్టాడు కార్తీకం. ఆ దెబ్బకు విక్రమ్ పెదవి పగిలి రక్తం వచ్చింది. ఇంట్లో ఉన్న కౌసల్య, స్వాతి, కవిత అందరూ భయం తరుస్తున్నారు. కానీ విక్రమ్ మాత్రం కార్తీక్ను అడ్డుకోలేదు. తన చేతుల కిందే ఉంచి ఆ దెబ్బలను భరిస్తున్నాడు. తన భార్యకు న్యాయం చేయలేకపోయాను అన్న అపరాధ భావం అతన్ని కట్టడి చేసింది. చంపేస్తారా నిన్ను? నా చెల్లి ప్రాణాలు తీసినా నీ చేతులను నరికేస్తాను అంటూ కార్తీక్ అక్కడే ఉన్న ఒక పెద్ద ఇత్తడి దీపపు సమ్మెను తీసుకొని విక్రమ్ తల మీద కొట్టడానికి పైకెత్తాడు. సరిగ్గా అప్పుడే లోపల నుంచి పరుగున వచ్చిన జానకి కార్తీక్ చేతిని గట్టిగా పట్టుకొని ఆ దీపపు సమ్మెను లాగేసుకుంది. కార్తీక్ ఆశ్చర్యంతో ఆమె వైపు చూశాడు. ఎవరు నువ్వు? నా దారికి అడ్డు వస్తావా అని గర్జించాడు కార్తీక్. జానకి కార్తీక్ చేతులను విక్రమ్ కాలర్ మీద నుంచి విసిరికొట్టింది. ఆమె కళ్ళల్లో ఒక కాళికాదేవి లాంటి రౌద్రం కనిపిస్తుంది. తన భర్తను కొడుతుంటే చూసి ఊరుకునే అమాయకురాలు కాదామె.
ఆయన నా భర్త ఒంటి మీద చేయి వేసే హక్కు మీకు లేదు. ఆయన ప్రాణంగా ప్రేమించిన భార్యను ఆయనే ఎందుకు చంపుకుంటాడు? కొంచెం బుద్ధి ఉండి ఆలోచించండి. పూజగారు చనిపోయిన బాధలో 2 ఏళ్లుగా ఆయన అనుభవించిన నరకం మీకు తెలుసా? పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు కదా. అసలు దోషులు ఎవరో తేలే వరకు నా భర్తను ఒక్క మాట అన్నా నేను ఊరుకోను. గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్ అని ఊపిరి తీసుకోకుండా గట్టిగా అరిచింది జానకి. కార్తీక్ కంగుతిన్నాడు. విక్రమ్ రెండో పెళ్లి చేసుకున్నాడని అతనికి తెలుసు, కానీ ఆ కొత్త భార్య తన భర్త కోసం ఇంతలా ఎదురు తిరుగుతుందని అతను ఊహించలేదు. జానక్ కళ్ళల్లో ఉన్న నిజాయితీ, ధైర్యం చూసి కార్తీక్ కాస్త వెనక్కి తగ్గాడు. విక్రమ్ ఆశ్చర్యంగా జానకి వైపు చూస్తున్నాడు. తన కోసం ఒకరు ప్రాణాలకు తెగించి నిలబడ్డం అతని కొత్త జీవితాన్ని ఇస్తుంది. ఇన్నాళ్ళు తనను అందరూ హంతకుల్లా, తాగుబోతులా చూశారు, కానీ జానకి తన్ను దేవుళ్ళ నమ్ముతుంది. కార్తీక్ కోపాన్ని అణుచుకుంటూ, నా చెల్లిని చంపిన వాళ్ళెవరో తెలిసే వరకు నేను నిద్రపోను. ఒకవేళ అందులో నీ పాత్ర ఉందని తెలితే ఆ రోజు ఈ కొత్త భార్య కాదు కదా, సాక్షాత్తు దేవుడు అడ్డు వచ్చినా నేను బతకనివ్వను విక్రమ్, గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇచ్చి కారెక్కి వెళ్ళిపోయాడు. కార్తీక్ వెళ్ళగానే విక్రమ్ కింద కూర్చుండిపోయాడు. అతని కళ్ళల్లోంచి కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. నేను హంతకుణ్ణి కాదు జానకి, నా పూజను నేను చంపుకోలేదు అంటూ చిన్నపిల్లాల్లా ఏడుస్తున్నాడు. జానకి కింద కూర్చుని అతని తలను తన గుండెలకు హత్తుకుంది. నాకు తెలుసండి, మీరు ఎలాంటి వారో నాకు తెలుసు. మీరేడవకండి, ఆ హంతకులు మన ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళ ముసుగులు త్వరలోనే నేను లాగేస్తాను. ఇది ఈ జానకి ప్రమాణం అని తన మనసులో గట్టిగా శపథం చేసింది. కార్తీక్ వెళ్ళిపోయిన తర్వాత హాల్లో అలుముకున్న నిశ్శబ్దం ఎంతో భయానకరంగా ఉంది. విక్రమ్ ఇంకా నేల మీదే కూర్చుని 2 చేతులతో ముఖం కప్పుకొని ఏడుస్తున్నాడు. ఒక మగాడు, అందులోనూ తన్ను తాను ఎప్పుడు ఒక రాయిలా మార్చుకున్న విక్రమ్ లాంటి వ్యక్తి అలా చిన్నపిల్లాల్లా విలపించడం చూసి అక్కడున్న కౌసల్య, స్వాతి కూడా కన్నీరు మున్నీరయ్యారు. జానకి నెమ్మదిగా విక్రమ్ భుజం పట్టుకొని లేవనెత్తింది. అతను ఎలాంటి అడ్డు చెప్పకుండా ఆమె సాయంతో లేచి నిలబడ్డాడు. అతని పెదవి నుండి కారుతున్న రక్తం చొక్కా మీద పడుతుంది. జానకి అతన్ని నెమ్మదిగా నడిపించుకుంటూ అతని గదిలోకి తీసుకెళ్ళింది. మంచం మీద కూర్చోబెట్టి బాత్రూంలోకి వెళ్ళి ఓ గిన్నెలో గోరువెచ్చని నీళ్లు, కొద్దిగా కాటన్ తీసుకువచ్చింది. విక్రమ్ తలదించుకునే ఉన్నాడు. జానకి అతని పక్కన కూర్చుని కాటన్ను వేడి నీళ్లలో ముంచి అతని పెదవి మీద ఉన్న రక్తాన్ని మెల్లగా తులవసాగింది. ఆ స్పర్శకు విక్రమ్ ఉలిక్కిపడి తలెత్తాడు. జానకి ముఖం అతనికి చాలా దగ్గరగా ఉంది. ఆమె కళ్ళలో తన పట్ల ఉన్న అమితమైన ప్రేమ, ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన మొదటి భార్య అన్నయ్య వచ్చి తనను చావబాదుతూ ఉంటే కన్న తల్లి, తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు కూడా భయంతో ఆగిపోయారు. కానీ ఏ బంధం లేని ఈ జానకి తన కోసం సాక్షాత్తు మృతువునైనా ఎదిరించే నిలబడిన తీరు విక్రమ్ను కదిలించేసింది. నొప్పిగా ఉందా అండి అనేంత మృదువుగా అడిగింది జానకి. విక్రమ్ అవునని కానీ కాదని కానీ చెప్పలేదు. అతని చూపులు ఆ ముఖం మీద నిలిచిపోయాయి. ఎందుకు జానకి, నా కోసం ఎందుకిలా ఆరాటపడుతున్నావు? ఊరంతా నన్ను హంతకుణ్ణి అనుకుంటున్నారు. పూజ అన్నయ్యే నా మీద నింద వేశాడు. అయినా నువ్వు నన్నెందుకు నమ్ముతున్నావు అని వణుకుతున్న స్వరంతో అడిగాడు విక్రమ్. జానకి చేతులు క్షణం పాటు ఆగిపోయాయి. ఆమె విక్రమ్ కళ్ళల్లోకి నేరుగా చూస్తూ, లోకం ఏమనుకున్నా నాకు అనవసరమండి. నాకు తెలిసిన నా భర్త ఒక ప్రాణాన్ని కాపాడేవాడే కానీ తీసేవాడు కాదు. పూజగారు చనిపోయిన రోజు నుంచి మీరు అనుభవిస్తున్న నరకం నాకు తెలుసు. మీ మనసులో ఉన్నది అపరాధ భావమే తప్ప నిరాస్తుడి భయం కాదు. మీరు నా దేవుడు. దేవుడి మీద భక్తి ఉండాలి కానీ అనుమానం ఉండకూడదు అని ఎంతో దృఢంగా చెప్పింది. ఆ మాటలకు విక్రమ్ గుండెల్లో ఏదో తెలియని భారం దానంతటదే తగ్గిపోయినట్టు అనిపించింది. ఇన్నాళ్ళు తనను నమ్మేవాళ్ళు ఒక్కరూ లేరన్న వెలితి జానకి మాటలతో పూడిపోయింది. అతను అప్రయత్నంగానే తన 2 చేతులతో జానకి చేతిని పట్టుకున్నాడు. ఇన్నాళ్ళు నా గతం అనే చీకటి గదిలో బందీ అయిపోయాను జానకి. పూజ జ్ఞాపకాలతో పిచ్చోళ్ళ ప్రవర్తించాను. నిన్ను ఎన్నో మాటలన్నాను, చీదరించుకున్నాను. అయినా నువ్వు నా చేయి వదల్లేదు. ఇవాళ నువ్వు నా పక్షాన్ని నిలబడి ఆ కార్తీక్ గారిని ఎదిరించిన విధానం చూశాక
నాకు బతకాలనిపిస్తుంది. ఈ నిజమేదో తేల్చి మళ్ళీ మనిషిలా బతకాలనిపిస్తుంది అన్నాడు విక్రమ్ కన్నీళ్లతో. జానకి ఆనందంతో అతని తల నిమిరింది. అంతా బాగుపడుతుంది. మన జీవితాల్లోకి మళ్ళీ వసంతం వస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి అని ఓదార్చింది. ఆ రాత్రి విక్రమ్ గదిలో ఆ ఇద్దరి మనసులు గతంలో ఎన్నలేనంతగా ఒక్కటయ్యాయి. వారి మధ్య ఉన్న అదృశ్య గోడ పూర్తిగా కూలిపోయింది. మరుసటి రోజు ఉదయం వాతావరణం ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉన్నాం. ఆ ఇంట్లో మాత్రం ఒక పెద్ద తుఫానుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాత్రంతా స్వాతి పాత లెక్కల ఫైళ్ళు, బ్యాంకు స్టేట్మెంట్స్, ట్రాక్టర్ల కిరాయి బుక్స్ అన్నీ బేరీజు వేసింది. అందులో జరిగిన అవినీతి చూసి ఆమెకు మతిపోయింది. ఉదయం 9 గంటలకు విక్రమ్ హాల్లోకి వచ్చాడు. అతని పెదవి మీద చిన్న గాయం మచ్చ అలాగే ఉంది, కానీ ముఖంలో మాత్రం ఒక కొత్త కాంతి, ధైర్యం కనిపిస్తున్నాయి. జానక్ అతనికి కాఫీ ఇస్తూ ఉండగా స్వాతి పెద్ద ఫైల్స్ కట్ట తీసుకుని అక్కడికి వచ్చింది. అన్నయ్య, ఇన్నాళ్ళు నువ్వు వ్యవసాయం, మిల్లు లెక్కలు చూసుకోకపోవటం వల్ల ఈ ఇంట్లో ఎంత పెద్ద మోసం జరుగుతుందో చూడు అంటూ ఆ ఫైల్స్ విక్రమ్ ముందు టేబుల్ మీద పెట్టింది స్వాతి. అప్పుడే అక్కడికి వచ్చిన కవిత, రాము ఇద్దరు ఆ మాటలకు ఉలిక్కిపడ్డారు. కవిత ముఖం పాలిపోయింది. ఏంటి స్వాతి ఇదంతా? ఏంటి మోసం అని అడిగాడు విక్రమ్. గత 2 ఏళ్లుగా మనకు రావాల్సిన ఆదాయంలో సగానికి సగం మాయమైపోయిందన్నయ్య. ట్రాక్టర్ రిపేర్లతో దొంగ బిల్లు సృష్టించాడు ఈ రాముగాడు. ధాన్యం అమ్మిన డబ్బుల్లో కూడా లక్షల్లో తేడా ఉంది. ఇదంతా కవిత అక్కయ్యకే ఇచ్చానని రాము చెబుతున్నాడు. ఈ ఫైల్లో ఉన్న సంతకాలు అన్నీ పోర్జరీవే అని స్వాతి స్పష్టంగా ఆధారాలతో సహా వివరించింది. విక్రమ్ ఆ ఫైల్స్ అన్నీ తిరగే చూశాడు. అందులో జరిగిన దొంగతనం అతనికి ఇట్టే అర్థమైంది. కోపంతో అతని ముఖం ఎర్రబడింది. రాము ఆ నిల్లంతా దద్దరిల్లేలా అరిచాడు విక్రమ్. రాము వణుకుతూ వచ్చి విక్రమ్ ముందు తలదించుకొని నిలబడ్డాడు. విక్రమ్ ఒక్క ఉదుట లేచి రాము చెంప చెల్లుమనిపించాడు. ఆ దెబ్బకు రాము కింద పడిపోయాడు. నమ్మినందుకు ఎంత పని చేసావురా ద్రోహి! నా ఇంట్లోనే ఉంటూ నాకే కన్నం వేస్తావా? నా పరిస్థితి బాగులేదని నన్ను మోసం చేస్తావా అంటూ కాలుతో తన్నబోయాడు విక్రమ్. నన్ను క్షమించండి బాబు, నేనేం చేయలేదు. కవితమ్మ గారు అడిగితేనే డబ్బులు తీసిచ్చాను. కావాలంటే ఆవిడ్ని అడగండి అంటూ రాము కవిత వైపు చూశాడు. కవిత కంగారుగా, ఒరేయ్, నా మీద అబద్ధాలు చెబుతావా? నా తమ్ముడు డబ్బులు నాకెందుకు రామ్? విక్రమ్, వీడు అబద్ధాలు ఆడుతున్నారా? నన్ను నమ్ము అని నాటకం మొదలుపెట్టింది. కానీ విక్రమ్ ఆ నాటకాన్ని నమ్మేస్తూ లేడు. ఆపు అక్క, నువ్వెలాంటి దానవో నాకు తెలుసు. నీకు డబ్బు అవసరం ఉంటే నన్ను అడగాల్సింది. ఇలా దొంగతనంగా నొక్కేయడం ఏంటి? నేను మౌనంగా ఉన్నానని నా ఇంట్లోనే నా గొంతు కోస్తారా? స్వాతి చెప్పింది నిజమే. ఇవాల్టి నుంచి ఈ రాముగాడికి వ్యవసాయం లెక్కలతో కానీ బ్యాంకు పనులతో కానీ ఎలాంటి సంబంధం లేదు. వాణ్ణి పనిలోంచి తీసేస్తున్నాను. ఇకపై అన్ని లెక్కలు స్వాతి చూసుకుంటుంది అని తీర్పు చెప్పాడు విక్రమ్. అంతేకాదు, రామ్ వైపు తిరిగి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా కంటి కనిపించావంటే చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. రామ్ భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. కవిత అవమాన భారంతో పళ్ళు నూరుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఈ పరిణామాలన్నీ జానకి ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. కవిత రామ్ ఇద్దరు కలిసి చేసిన ఈ ఆర్థిక దోపిడిని పూజ కనిపెట్టడం వల్లే ఆమెను వాళ్ళు హతమార్చారు. ఇప్పుడు ఆ లెక్కలన్నీ బయటపడ్డాయి కాబట్టి కవిత మరో దారుణానికి ఒడికట్టకముందే తాను ఆ మెకానిక్ని పట్టుకోవాలని జానకి నిర్ణయించుకుంది. మధ్యాహ్నం 12 గంటల సమయం. కవిత తన గదిలో ఫోన్లో ఎవరితోనో కోపంగా మాట్లాడుతుంది. విక్రమ్ పని మీద బయటకు వెళ్ళాడు. స్వాతి లెక్కలు చూసుకోవడంలో బిజీగా ఉంది. చింటూ కౌశల్య దగ్గర ఆడుకున్నాడు. జానకి తన చీర కొంగున ముడివేసి దాచుకున్నాం ఆ సగం కాలిపోయిన విజిటింగ్ కార్డు ముక్కను మళ్ళీ తీసి చూసింది. అందులో భూ మెకానిక్ ఆటోనగర్ అని మాత్రమే ఉంది. ఈ పేరు బాబు కావచ్చు, రాంబాబు కావచ్చు, సుబ్బు కావచ్చు, ఎవరైనా సరే ఆటోనగర్కి వెళ్ళి వాణ్ణి కనిపెట్టాల్సిందే. వాణ్ణి పోలీసులకు పట్టిస్తే కవిత పాపాలు బయటపడతాయి. విక్రమ్ గారికి ఉన్న హంతకుడనే మచ్చ చెరిగిపోతుంది అని మనసులో నిశ్చయించుకుంది. కానీ కవిత రాత్రి చేసిన వార్నింగ్ ఆమెకు గుర్తొచ్చింది. నువ్వు నిజం చెబితే చింటూ ప్రాణాలు తీస్తాను.
అని కవితన్న మాటలు ఆమెను భయపెట్టాయి. అందుకే తాను ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియకూడదని భావించింది. కౌసల్య దగ్గరకు వెళ్ళి, అత్తయ్య, నిన్న విక్రమ్ గారికి జ్వరం తగ్గాక గుడికి వెళ్ళి అర్చన చేయిస్తానని మొక్కుకున్నాను. నేను గుడికి వెళ్ళి వస్తాను. చింటూని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పింది. సరేనమ్మా, త్వరగా రా అని చెప్పింది కౌసల్య. జానకి ఇంటి నుంచి బయటకు వచ్చి గుడికి వెళ్ళే దారిలో కాకుండా నేరుగా బస్టాండ్ వైపు నడిచింది. అక్కడ ఒక ఆటో మాట్లాడుకొని టౌన్ చివర ఉన్న ఆటో నగర్కు బయలుదేరింది. ఆటోలో కూర్చున్నంతసేపు ఆమె గుండె వేగంగా కొట్టుకుంటూనే ఉంది. ఒక సామాన్యమైన పల్లెటూరి ఇల్లాలు తన భర్త కోసం, తన కుటుంబం కోసం ఒక డిటెక్టివ్లా మారుతుందనే నిజం ఆమెకి ఆశ్చర్యాన్ని కలిగించింది. అరగంట ప్రయాణం తర్వాత ఆటో నగర్ చేరుకుని జానకి. అది పూర్తిగా గ్యారేజీలు, వర్క్ షాప్లు, పాత ఇనుమ సామాన్లు దుకాణాలతో నిండిపోయి ఉంది. ఎక్కడ చూసినా ఆయిల్ మరకలు, పాత టైర్లు, లారీల చప్పుళ్ళు. అక్కడ వాతావరణం చాలా కఠినంగా, గరుగ్గా ఉంది. ఒక ఒంటరి మహిళ ఆ ప్రదేశంలో నడుస్తూ ఉంటే అందరూ వింతగా చూస్తున్నారు. కొందరు మెకానిక్లు ఆమెను చూసి ఈలలు వేయటం, గుసగుసలాడడం చేస్తున్నారు. అయినా జానకి భయపడలేదు. తన లక్ష్యం ఒక్కటే, ఆ మెకానిక్ను పట్టుకోవడం. ఒక టీ కొట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న ముసలాయన్ను అడిగింది. పెద్ద ఆయన, ఇక్కడ మెకానిక్లలో పేరు చివర బూ అని వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? బాబు కానీ, సుబ్బు కానీ. ఆ ముసలాయన కాసేపు ఆలోచించి, మెకానిక్ బాబు అంటే మొన్నే ఊరు విడిచి వెళ్ళిపోయాడు తల్లి. ఇక సుబ్బు అంటావా, వాడు పెద్ద తాగుబోతు విధవా. పాత కార్ల రిపేర్లు చేస్తాడు. వాడి గ్యారేజ్ ఆ మూలన పాత లారీల వెనక ఉంటుంది చూడు అని దారి చూపించాడు. జానకి ఆయనకు దండం పెట్టి ఆ ముసలాయన చూపించిన దారిలో నడిచింది. అది ఆటో నగర్కు చివర ఒక పాడుబన్న ఫ్యాక్టరీ గోడ ఆనుకొని ఉన్న ఒక చీకటి షెడ్. బయట ఒక బోర్డు సగం విరిగిపోయి ఉంది. దాని మీద సుబ్బు ఆటో గ్యారేజ్ అని రాసి ఉంది. జానకి నెమ్మదిగా ఆ షెడ్ దగ్గరకు వెళ్ళింది. అది చాలా పాతది. లోపల కటిక చీకటిగా ఉంది. ఆమె లోపలికి అడుగు పెట్టబోతూ ఉండగా లోపల నుంచి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్న మాటలు ఆమె చెవిన పడ్డాయి. ఆ మాటలు వినగానే ఆమె కాళ్ళు అక్కడే ఆగిపోయాయి. అందులో ఒక గొంతు ఆమెకు బాగా పరిచయం ఉన్న గొంతు. అది విక్రమ్ ఉదయం ఇంటి నుంచి గెంటేసిన రాము గొంతు. జానకి వెంటనే అలర్ట్ అయింది. షెడ్ బయట ఉన్న ఒక పాత డ్రమ్ వెనక దాక్కొని లోపలికి తొంగి చూసింది. లోపల మసక వెలుతుల్లో రాము, ఇంకొక నల్లటి వ్యక్తి ఎదురెదురుగా నిలబడి ఉన్నారు. రాము చేతిలో ఒక చిన్న కరెంటు నోట్ల కట్ట ఉంది. ఏంటి రామిది? కేవలం 50,000 తెచ్చావు. ఆ రోజు కార్ బ్రేక్ పైపులు కట్ చేయడానికి 2 లక్షలు ఇస్తానని చెప్పి 1,00,000 ఇచ్చారు నువ్వు, నీ కవితమ్మ. ఇప్పుడు పోలీసులు మళ్ళీ ఎంక్వైరీ చేస్తున్నారు. నా పేరు బయటపడిందంటే నేను జైలుకి వెళ్ళాలి. నాకు ఇంకో 2 లక్షలు కావాలి అని బెదిరిస్తున్నారు సుబ్బు. రాము కోపంగా, ఒరే సుబ్బు, ఎక్కువ అత్యాశకు పోకు. పోలీసులు ఎంక్వైరీ చేస్తే వాళ్లకు దొరికేది విక్రమ్ బాబే. ఎందుకంటే కారు వాడింది ఆయనే కాబట్టి. నీ పేరు వాళ్ళకి తెలిసే ఛాన్స్ లేదు. ఈ 50,000 ఉంచుకొని నోరు మూసుకొని ఊరు వదిలి వెళ్ళిపో. కవితమ్మ నిన్ను కొన్నాళ్ళు అండర్ గ్రౌండ్లో ఉండమంది అని అన్నాడు. అలాగైతే మీ కవితమ్మకే చెప్పు, నాకు ఈ డబ్బు సరిపోదు. నా అకౌంట్లో 2 లక్షలు పడకపోతే నేనే నేరుగా వెళ్ళి ఇన్స్పెక్టర్ సూర్య ముందు లొంగిపోయి ఆ రోజు రాత్రి మీకు నాకు అప్పగించిన పని గురించి అంతా పూసగుచ్చినట్టు చెబుతాను. మీ బండారం బయట పెడతాను అని తెగేసి చెప్పాడు సుబ్బు. రాము కొద్దిసేపు ఆలోచించి, సరే ఇప్పుడైతే ఇవి ఉంచుకోం, నేను రేపు ఉదయం వచ్చి మిగతా డబ్బులు ఇస్తాను అంటూ ఆ డబ్బు కట్టను సుబ్బు చేతిలో పెట్టాడు. బయట డ్రమ్ వెనుక దాక్కున్న జానకి ఇదంతా వింటుంటే గుండె వేగంగా కొట్టుకుంటుంది. పూజ మరణం వెనక ఉన్న అసలు హంతకుడు ఈ సుబ్బుగాడే అన్నమాట. వీన్ని పోలీసులకు పట్టిస్తే కవితరామిద్దరూ జైలుకు వెళ్ళటం ఖాయం. కానీ ఈ మాటలకు ఆధారం ఏంటి? తను చెబితే పోలీసులు నమ్ముతారా? వెంటనే జానకి ఒక ఆలోచన వచ్చింది. తన చీర మడతలో ఉన్న మొబైల్ ఫోన్ తీసింది. వీడియో రికార్డింగ్ ఆన్ చేసి సైలెంట్ మోడ్లో పెట్టి నెమ్మదిగా కెమెరాను ఆ షెడ్ సందులోంచి లోపలికి పెట్టింది. రాము సుబ్బు మాట్లాడుకున్న దృశ్యం, వాడు డబ్బులు తీసుకున్న దృశ్యం స్పష్టంగా రికార్డ్ అవుతుంది.
ఈ చాలు దేవుడా, నా భర్తను కాపాడుకోవడానికి ఈ సాక్ష్యం చాలు అని మనసులో అనుకుంటూ రికార్డింగ్ సేవ్ చేయబోయింది. రికార్డింగ్ ఆబోతున్న కంగారులో జానక్కాలం ఆ డ్రమ్ పక్కనే ఉన్న ఒక ఇనుప పైపుకు గట్టిగా తగిలింది. ఆ ఇనుప పైపు కిందకు పడి పక్కనే ఉన్న పాత రేకుల మీద పడి పెద్దగా డమ్ అని శబ్దం చేసింది. ఆ శబ్దానికి షెడ్ లోపల ఉన్న రాము, సుబ్బు ఉలిక్కిపడ్డారు. ఎవరు బయట అంటూ సుబ్బు వెంటనే తన చేతిలో ఉన్న ఒక పెద్ద ఇనుప రాచు తీసుకొని బయటకు పరుగు తీశాడు. రాము కూడా అతను వెనకే వచ్చాడు. జానకి భయంతో ఫోన్ పట్టుకొని పారిపోవడానికి వెనక్కి తిరిగింది. కానీ ఆమె అడుగు వేసేలోపే సుబ్బు ఆమెను చూశాడు. ఒరే రాము, ఎవరో ఆడది ఇదంతా విన్నట్టుందిరా, పట్టుకో దాన్ని అని అరిచాడు సుబ్బు. రాము కళ్ళు పెద్దవి చేసి చూశాడు. జానకిని చూడగానే అతని గుండె గుబేలుమంది. ఒరేయ్, ఆవిడ మా బాసు కొత్త పెళ్ళాం రామ్, ఆవిడిక్కడికి ఎలా వచ్చింది? ఇదంతా వినేసి ఉంటుంది. ఆవిడ గాని ఇక్కడి నుంచి తప్పించుకుంటే మన ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టే, ఆపుదాన్ని అని గట్టిగా అరిచారు రాము. జానకి ప్రాణభయంతో ముందుకు పరిగెత్తబోయింది. కానీ సుబ్బు ఆమె కంటే వేగంగా వెళ్ళి ఆమె జుట్టు పట్టుకుని వెనక్కి లాగాడు. జానకి గట్టిగా అరుస్తూ కింద పడిపోయింది. ఆమె చేతిలో నా ఫోన్ కాస్త దూరంలో పడిపోయింది. రామ్ వేగంగా వెళ్ళి ఆ ఫోన్ తీసుకున్నాడు. అందులో ఉన్న వీడియో చూసి పళ్ళు నూరుకున్నాడు. చాలా తెలివితేటలు ప్రదర్శిస్తున్నావే, నిన్న రాత్రి ప్రాణాలతో వదిలేస్తే ఏకంగా మా వెనకే గూఢచారుల వస్తావా? నీకెంత ధైర్యం? ఇప్పుడు ఈ వీడియో తీసుకెళ్ళి నీ మొగుడికి చూపిద్దామనుకుంటున్నావా అంట ఆ ఫోను నేలకేసి గట్టిగా కొట్టి ముక్కలు ముక్కలు చేశారు రాము. జానకి ఏడుపు వచ్చేసింది. తన చివరి ఆశ, తన భర్తను కాపాడుకోవడానికి దొరికిన ఏకైక సాక్ష్యం ఇప్పుడు ముక్కలైపోయింది. సుబ్బు జానకి చేతులను గట్టిగా పట్టుకుని లాక్కొచ్చి షెడ్ లోపలికి విసిరేశాడు. రామ్ వెంటనే ఆ షెడ్కి ఉన్న పాత ఇనుప షట్టర్ను కిందకు దించేశాడు. లోపల కటిక చీకటి, కేవలం ఒక చిన్న కిటికీలోంచి వస్తున్న వెలుతురు మాత్రమే ఉంది. ఏం చేద్దాం రాము దీన్ని? దీని మొగుడు పెద్దోడు, మనం దొరికిపోతాం అని భయంగా అడిగాడు సుబ్బు. రాము కళ్ళల్లో క్రూరత్వం నిండిపోయింది. ఈవిడ ఈ ఫ్యాక్టరీ దాటి బయటకు వెళ్తేనే కదా మనం దొరికేది. పూజ ఎలాగైతే పైకి వెళ్ళిపోయిందో ఈ కొత్త పెళ్ళాం కూడా అలాగే పైకి వెళ్ళిపోతుంది. ఈవిడ్నిక్కడే చంపేసి ఈ షెడ్ వెనకాల ఉన్నాం పాత బావిలో పడేద్దాం, ఎవరికి ఎలాంటి అనుమానం రాదు అంటూ తన జోబులోంచి ఒక పెద్ద కత్తిని బయటకు తీశారు రాము. జానకి ప్రాణభయంతో వెనక్కి వెనక్కి జరుగుతూ గోడ కానుకపోయింది. ఒక పక్క రాము చేతిలో కత్తి, మరోపక్క సుబ్బు చేతిలో ఇనుపరాడు. ఇద్దరు రాక్షసుల మధ్య ఒక అమాయకురాలు బందీ అయింది. ఇక్కడ తను చనిపోతే చింటూ అనాథవుతాడు, విక్రమ్ మళ్ళీ పిచ్చోడవుతాడు. ఆమె కళ్ళ ముందు విక్రమ్ ముఖం మెదిలింది. నన్ను కాపాడండి అని ఆమె గొంతు చించుకొని అరిచింది. కానీ ఆ పాడుబన్న ఆటోనగర్లో ఆ మరుపు ఎవరికి వినిపించే అవకాశం లేదు. రాము కత్తి పైకెత్తి ఆమె వైపు దూసుకొచ్చాడు. పాడుబన్న ఆటోనగర్ షెడ్లో కటిక చీకటి. కిటికీ సందులోంచి వస్తున్నాం చిన్న వెలుతురులో రాము చేతిలోని కత్తి తలతల్లాడుతుంది. ప్రాణభయంతో గోడ కానుకొని ఉన్నాం జానక్ కళ్ళ ముందు మృతు స్పష్టంగా కనిపిస్తుంది. తన భర్త విక్రమ్ను ఈ కిరాతకుల చేతుల నుంచి కాపాడాలని ఒంటరిగా వచ్చిన ఆమె సాహసం ఇప్పుడు ఆమె ప్రాణాలకే ముప్పు తెచ్చింది. రాము కత్తిని పైకెత్తి ఆమె వైపు దూసుకొచ్చాడు. జానక్ గట్టిగా కళ్ళు మూసుకొని నన్ను కాపాడండి అని అరుస్తూ తన రెండు చేతులను అడ్డంగా పెట్టుకుంది. సరిగ్గా అదే క్షణంలో షెడ్డుకున్న పాత ఇనుప షట్టర్ బయట నుంచి పెద్ద శబ్దంతో బద్దలైంది. ఒక పెద్ద జీప్ నేరుగా ఆ షట్టర్ను గుద్దుకుంటూ షెడ్ లోపలికి దూసుకొచ్చింది. ఆ భయంకరమైన శబ్దానికి రాము సుబ్బు ఇద్దరు ఉలిక్కిపడి పక్కకు దూకేశారు. జీప్ హెడ్ లైట్ల వెలుతురు కళ్ళు చెదిరేలా ఆ షెడ్ అంతా పడింది. ఆ వెలుతురులోంచి కళ్ళల్లో అగ్నిపర్వతం బదులైనంత రౌద్రంతో సాక్షాత్తు ఒక సింహంలా కిందకు దిగాడు విక్రమ్. తన భార్యని చంపడానికి కత్తెత్తిన రాముని చూడగానే విక్రమ్ నరనరాల్లో రక్తం మరిగిపోయింది. క్షణాల వ్యవధిలో రాము మీదకు శివంగిలా దూకాడు. రాము చేతిలో ఉన్న కత్తిని తన చేతులతోనే గట్టిగా పట్టుకుని దాన్ని లాగి అవతల పరేశాడు. కత్తి పదునుకు విక్రమ్ అరచేయి తెగి రక్తం కారుతున్న అతను లెక్క చేయలేదు. నా భార్య మీద, నా జానకి మీదే చేయి వేస్తావురా కిరాతకుడా
అంటూ విక్రమ్ ఇల్లంతా దద్దరిల్లేలా అరుస్తూ రాము కాలర్ పట్టుకుని గాల్లోకి లేపి కిందకు విసిరికొట్టాడు. సుబ్బు వెనక నుంచి ఒక ఇనుపరాడుతూ విక్రమ్ తల మీద కొడ్డానికి వచ్చాడు. అది గమనించిన జానకి అండి వెనకాల అని గట్టిగా అరిచింది. విక్రమ్ మెరుపేగంతో వెనక్కి తిరిగి సుబ్బు చేతులను రాడ్ను లాక్కొని వాడి కడుపులో బలంగా తన్నాడు. ఆ దెబ్బకు సుబ్బు వెళ్ళి పాత రేకుల మీద పడి స్లో కోల్పోయాడు. విక్రమ్ ఆవేశం చల్లారలేదు. రామ్ మీద కూర్చొని పిడిగుద్దులతో వాడి ముఖాన్ని రక్తసిక్తం చేస్తున్నాడు. నా పూజను చంపింది నువ్వేనరా? నా భార్యను నా చేతులతోనే చంపుకున్నానని 2 ఏళ్ళు నరకం అనుభవించేలా చేసావురా ద్రోహి అంటూ కన్నీళ్లతో కోపంతో ఊగిపోతున్నాడు విక్రమ్. సరిగ్గా అప్పుడే పోలీస్ సైరన్ల మోత వినిపించింది. ఇన్స్పెక్టర్ సూర్యప్రకాష్ తన పోలీస్ బృందంతో అక్కడికి చేరుకుని విక్రమ్ను పక్కకు లాగారు. పోలీసులను చూడగానే జానకి ప్రాణాలకు ఊపిరి వచ్చింది. రాత్రంతా నిద్రలేకపోవటం, జరిగిన భయంకరమైన సంఘటన వల్ల ఆమె శరీరం సహకరించలేదు. కళ్ళు తిరిగి అక్కడి కుప్పగొలిపోయింది. విక్రమ్ పరుగున వెళ్ళి కింద పడి ఉన్న జానకిని తన గుండెలకి హత్తుకున్నాడు. జానకి, ఏమైంది జానకి, కళ్ళు తెరువు అని ఏడుస్తూ ఆ ముఖం మీద పడుతున్న జుట్టును పక్కకు తప్పించాడు. ఆ ముఖం పాలిపోయి ఉంది. మోచేతికి రాత్రి జరిగిన గాయం నుంచి మళ్ళీ రక్తం కారుతుంది. తన అరచేతు నుంచి కారుతున్న రక్తం జానకి నుదురికి అంటి ఆమెకు సింధూరంలా మారింది. నా కోసం నీ ప్రాణాలను ఎందుకు పణంగా పెట్టావు పిచ్చిదనా? నేను నీకు ఇచ్చింది కన్నీళ్ళు, అవమానాలు మాత్రమే కదా అని తలడిల్లిపోయాడు విక్రమ్. వెంటనే ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకుని కారులో కూర్చోబెట్టుకుని టౌన్లోని ఆసుపత్రికి బయలుదేరాడు. ఆసుపత్రిలో జానకిని ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లారు. బయట విక్రమ్ ఆందోళనగా అటు ఇటు తిరుగుతున్నాడు. డాక్టర్లు వచ్చి జానకి చికిత్స ప్రారంభించారు. ఒక అరగంట తర్వాత డాక్టర్ బయటకు వచ్చి భయపడవలసిన పనేమీ లేదు విక్రమ్ గారు. విపరీతమైన భయం, మానసిక ఒత్తిడి వల్ల స్పృహ కోల్పోయారు. చేతికున్న గాయానికి డ్రెస్సింగ్ చేశాము. కాసేపట్లో మెలకు వస్తుంది అని చెప్పి వెళ్లారు. విక్రమ్ గుండె మీద భారం దిగిపోయినట్టు అయింది. నెమ్మదిగా వార్డులోకి వెళ్ళి సెలన్ ఎక్కుతున్న జానకి చేతిని పట్టుకొని ఆమె పక్కనే కూర్చున్నాడు. ఒకప్పుడు పూజ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు తాను ఏమీ చేయలేకపోయానని, ఇప్పుడు జానకిని కూడా అలాగే కోల్పోతానేమో అన్న భయం అతన్ని ఎంతగానో కలిచివేసింది. కానీ జానకి క్షేమంగా ఉందన్న నిజం అతనికి కొండంత ఊరటనిచ్చింది. మరోవైపు పోలీస్ స్టేషన్లో రాము, సుబ్బులకు లాఠీ దెబ్బలు పడుతున్నాయి. ఇన్స్పెక్టర్ సూర్యప్రకాష్ వాళ్ళను విచారిస్తున్నాడు. ఈ వార్త తెలిసి ఇంటి నుంచి కవిత, కౌసల్య, స్వాతి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. కవిత గుండె భయంతో వేగంగా కొట్టుకుంటుంది. రాము ఎక్కడ నిజం చెప్పేస్తారని ఆమె గజగజ వణుకుతుంది. స్టేషన్ లోపలికి వెళ్ళగానే లాకప్లో ఉన్న రామును చూసింది. రాము కూడా కవిత వైపు చూశాడు. కవిత తన కళ్ళతోనే నిజం చెబితే నీ కుటుంబాన్ని చంపేస్తాను అన్నట్టుగా ఒక భయంకరమైన సైగ చేసింది. ఇన్స్పెక్టర్ సూర్య కవిత వాళ్ళని చూసి, రండి కవిత గారు, ఈ రాముగాడే పూజగారి మరణానికి కారణమని తేలింది. వీడే బ్రేకులు కట్ చేయించాడు. కానీ వీడికి పూజగారితో ఉన్న శత్రుత్వం ఏంటో చెప్పటం లేదు అని అన్నాడు. రామ్ వెంటనే నేను చెబుతాను అంటూ ఏవటం మొదలుపెట్టాడు. చెప్పురా, ఎందుకు చంపావు నా కోడల్ని అని కౌసల్య వీల్చైర్లోంచి అరిచింది. అమ్మగారు, నేను 2 ఏళ్లుగా పొలం డబ్బులు, ట్రాక్టర్ల కిరాయి డబ్బులు దొంగతనం చేస్తున్నాను. ఆ విషయం పూజమ్మ గారికి తెలిసిపోయింది. రేపు ఉదయం బాబుగారికి ఈ విషయం చెబుతానని ఆవిడ నన్ను బెదిరించారు. బాబుగారికి ఈ నిజం తెలిస్తే నన్ను చంపేస్తారని భయపడ్డాను. అందుకే ఆ సుబ్బుగాడికి డబ్బులిచ్చి కారు బ్రేకులు ఫెయిల్ చేయించాను. ఇందులో ఇంకెవరు తప్పు లేసా, అంత నేనే చేశాను అని కవిత పేరు బయటకు రాకుండా మొత్తం నేరాన్ని తన మీదే వేసుకున్నారు రాము. ఆ మాటలు వినగానే కవిత ప్రాణాలు లేచి వచ్చాయి. వెంటనే ఒక పెద్ద నాటకం మొదలుపెట్టింది. ఒరే రాము, ఎంత ఘోరం చేశావురా? డబ్బు కోసం మా మర్దల్ని చంపేస్తావా? నిన్ను నమ్మినందుకు మాకెంత పెద్ద ద్రోహం చేశావురా అంటే గట్టిగా ఏడుస్తూ లాకప్ పూచలను పట్టుకుని ఊపేసింది కవిత. ఆమె నటన చూసి ఎవరికి ఎలాంటి అనుమానం రాలేదు. రాము ఒక్కడే అదంతా చేశారని పోలీసులు కూడా ఫిక్స్ అయ్యారు.
మధ్యాహ్నం ఆసుపత్రిలో జానకి మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా విక్రమ్ చేయి పట్టుకొని కూర్చుని ఉన్నాడు. అతని కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి. మీరు మీరు క్షేమంగానే ఉన్నారు కదా అని వణుకుతున్న స్వరంతో అడిగింది జానకి. నాకేమైందే పిచ్చిదానా, నువ్వు నా కోసం వెళ్ళి ప్రాణాల మీదకు తెచ్చుకున్నావు. అసలు నువ్వు ఆ ఆటో నగర్కి ఎందుకు వెళ్ళావు అని ప్రేమగా మందలించాడు విక్రమ్. జానకి వెంటనే నిద్రమత్తు వదిలించుకొని లేచి కూర్చుంది. రాత్రి తను చూసిన ఫైల్లో కవిత చెప్పిన నిజమన్నీ విక్రమ్కి చెప్పాలని నిర్ణయించుకుంది. అండి, పూజగారిని చంపింది రాము ఒక్కడే కాదు. ఆ కుట్ర వెనక ఉన్న అసలు సూత్రధారి మీ అక్క కవిత గారు. ఆవిడ రాముతో కలిసి ఆస్తి కోసం పూజగారిని చంపించింది. రాత్రి నేను పాత స్టోర్ రూమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు ఆధారాలు తగలబెడుతూ ఉంటే నా కళ్ళతో నేనే చూశాను. వాళ్ళు డబ్బులు మాట్లాడుకుంటూ ఉంటే నా ఫోన్లో రికార్డు కూడా చేశాను. కానీ రాముగాడు నా ఫోన్ పగలగొట్టాడు. నన్ను నమ్మండి, మీ అక్కే పూజగారిని చంపింది అని ఆవేశంగా చెప్పింది జానకి. విక్రమ్ ఆ మాటలు విని షాక్ అయ్యాడు. తన సొంత అక్క పూజను చంపిందని నిజం అతనికి మింగుడు పడలేదు. అతనేం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోయాడు. సరిగ్గా అప్పుడే ఆసుపత్రి గదిలోకి కవిత, కౌసల్య, స్వాతి వచ్చారు. జానకి మాటలు కవిత బయట నుంచి వింది. కానీ ఏం తెలియనట్టుగా లోపలికి వచ్చి జానకిని పట్టుకొని ఏడవడం మొదలుపెట్టింది. జానకి, నీకు ప్రాణాపాయం తప్పింది తల్లి. ఆ రాముగాడెంత కిరాతకుడు. ఇప్పుడే పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. వారు దొంగతనం చేసిన విషయం పూజ పసిగట్టిందని వాడే బ్రేకులు కట్ చేయించడట. వాడికి కఠిన శిక్ష పడుతుందిలే అని కావాలని అసలు విషయాన్ని పక్కదారి పట్టించింది కవిత. జానకి కవిత వేస్తున్న నాటకం స్పష్టంగా అర్థమైంది. రాము మొత్తం నేరాన్ని తన మీద వేసుకున్నాడని తెలుసుకుని ఆమె రక్తం మరిగిపోయింది. విక్రమ్ వైపు చూసింది. కానీ విక్రమ్ పోలీసుల ముందు రాము ఒప్పుకున్న నిజం నమ్మాలా, జానకి చెబుతున్న మాట నమ్మాలా అని కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఎందుకంటే జానకి దగ్గర కవితను దోషిగా నిలబెట్టడానికి తన విరిగిన ఫోన్ తప్ప ఎలాంటి సాక్ష్యం లేదు. సాయంత్రం డాక్టర్లు జానకిని డిశ్చార్జ్ చేశారు. విక్రమ్ మందులు తీసుకురావడానికి బయటికి వెళ్ళాడు. గదిలో జానకి, కవిత ఇద్దరే ఉన్నారు. కవిత ముఖంలో ఇప్పుడు ఏడుపు లేదు, ఒక వికృతమైన చిరునవ్వు ఉంది. జానకి మంచం దిగి కవిత దగ్గరకు వెళ్ళింది. ఆమె కళ్ళల్లో భయం లేదు, ఒక కాళికదేవి లాంటి కోపం ఉంది. ఎంత అద్భుతంగా నటిస్తున్నావు అక్కయ్య. మీ నటన ముందు ఆ రాముగాడు బలైపోయాడు. సాక్ష్యం లేదు కాబట్టి మీరు బతికిపోయారు అనుకుంటున్నారేమో. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ పాపం ఈ 4 గోడల మధ్య దాగి ఉండదు. నా దగ్గర సాక్ష్యం లేకపోవచ్చు, కానీ నా భర్త మీద నాకున్న ప్రేమ ముందు మీ కుట్రలు ఎల్లకాలం సాగవు. ఆ పూజగారికి జరిగిన అన్యాయానికి నా భర్త కన్నీళ్లకు నేనే స్వయంగా న్యాయం చేస్తాను. ఇది ఈ జానకి శపథం అని కవిత కళ్ళల్లోకి నేరుగా చూస్తూ వార్నింగ్ ఇచ్చింది. కవిత వ్యంగ్యంగా నవ్వింది. నీ శపథాలు దేవుడి ముందు వేసుకో, నా ముందు కాదు. రాము జైలుకి వెళ్ళాడు. ఆ కేసు అక్కడితో క్లోజ్. నా తమ్ముడు నన్ను ప్రాణంగా నమ్ముతాడు. నువ్వొక పని మనిషి లాంటి దానివి. నా గురించి ఒక్క మాట విక్రమ్కు చెప్పినా వాణ్ణి నమ్మడు. గుర్తుపెట్టుకో, ఆ ఇంటికి నేను ఆడపడుచును, నువ్వు కేవలం ఒక బానిసవి అని వెటకారంగా అంది. ఆ ఆడపడుచు ముసుగు ఎన్నాళ్ళు ఉంటుందో చూద్దాం. ఈ జానకి భార్యగా అడుగుపెట్టిన ఇంట్లో మీలాంటి రాక్షసులకు స్థానం లేదు అని ధైర్యంగా సమాధానమిచ్చింది జానకి. అప్పుడే విక్రమ్ లోపలికి రావటంతో కవిత మళ్ళీ అమాయక ముఖం పెట్టుకుని పక్కకు తప్పుకుంది. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతానండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.